అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. అసలు ఎప్పుడు ఆయన ఉంటారు. ఆయన ఎత్తేని పక్షంలోనే మీరు స్వతంత్ర అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎప్పుడు నా గుండెల్లో ఉంటాడు. నాకు సర్వస్వం కూడా ఎప్పుడు ఇది నేను చెప్పుకుంటాను. మీరు స్వతంత్ర పార్టీ అభ్యర్థి అయితే మీ నినాదం ఏంటి, మీ విధానం ఏంటి? నా నినాదం ప్రజా సమస్యలే నా నినాదం. ఇప్పుడు ఈ కులగణన తర్వాత దేశంలో చాలా సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతున్నాయి. ఒకవేళ మీ జిల్లాలో ఏదైనా మహిళలకు సీటు రిజర్వ్ అయితే దివ్యాల మాదిరిని మీరు పోటీకి నిలబెడతారా? తప్పేముంది? మీకుందా అండి ఇంట్రెస్ట్ రాజకీయాల్లో దిగాలని? లేదా? మరి ఆయన ఏమో నిలబెడతా అంటున్నారు, మీరేమో లేదంటున్నారు. ఆ సందర్భం వచ్చినప్పుడు అప్పుడు అంతేనా? అప్పుడు మనసు మార్చుకుంటారా? అలా ఏం లేదు, ఆ ఈక్వేషన్ వచ్చినప్పుడు తప్పదు కదా అన్నప్పుడు. ఓకే. సో మీరు ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే మీరు ప్రధానంగా ఈ వేటిని ఫోకస్ చేస్తారు, ఇష్యూస్ని? ఇంకా నిలబడాల్సి వచ్చినా అతను ఫాలో అవడం తప్పితే నేను ఇంక చేయడానికి ఉంటుంది. కేవలం ఆయన ఫాలో కావడమేనా? అంతేనా? ఓకే. సో ఏం నచ్చింది మీకు శ్రీనివాస్ గారిలో? రాజకీయంగా ఆయన దగ్గరగా చూశారు, ఆయన వెంట ఉన్నారు. సో ఆయనలో మీకు ఫస్ట్ అట్రాక్ట్ చేసింది ఏంటి? నిజాయితీ అంటే ఎలా? ఏ ఇష్యూలో మీరు ఫస్ట్? ఏ విషయమైనా అతను నిజాయితీగా ఉంటారు, ఇంక విషయాలు చర్చించాల్సిన అవసరం లేదు. నిజాయితీకి మారిపోయారు దువ్వాడ శ్రీనివాస్ అంటే. అతను నిజాయితీ, హార్డ్ వర్కింగ్, సిన్సియారిటీ, పేదల పట్ల అతనికి ఉన్న దయాగుణం, ఇవన్నీ నాకు బాగా అట్రాక్ట్. సో మరి నిజాయితీ అన్నప్పుడు మీ రిలేషన్ గురించి ఫస్ట్ తను స్టేట్మెంట్ ఇస్తే అయిపోయేది కదా ఫ్యామిలీకి. కదా అంటే చాలా రచ్చ అయినాక మీకు తెలియదు, మీ ఫ్యామిలీకి ముందే చెప్పారా మీరు? ముందే కాదు, సీఎం గారి ముందు, అందరి ముందు, అధిష్టానం ముందు చాలా ఫ్యామిలీకి నేను అన్ని తెలుసు. ఓకే. అన్నో నచ్చే ప్రయత్నాలు చేసాం. ఎవరు పోగొట్టుకుంటారండి 28 సంవత్సరాల జీవితం? ఈవిడే మాత్రం ఎందుకు? ఈవిడేది మంచి జీవితం. కన్నవారు, అత్తవారు అందరూ ఉన్నత స్థాయి. వాళ్ళకి ఆవిడకి అవసరమా, నాకు అవసరమా? మీ భర్త మీరు ఎలా ఒప్పించారండి ఈ మొత్తం ఈ సంక్షోభంలో? చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. లేదండి, డిస్టర్బెన్స్ అప్పటి నుంచి ఉన్నాయి, తర్వాత అన్ని క్లియర్ అయ్యి దానికోసం మాట్లాడాల్సిన అవసరం. 4 years బ్యాక్ మళ్ళీ భర్త అని ఇక్కడ పెట్టుకొని మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం కాదంటే ఒక స్త్రీ తన స్ట్రెస్ ని ఎలా? చాలా సార్లు చెప్పా, ఇంకెన్నిసార్లు చెప్పాలి స్ట్రెస్ ని? మీరు అడిగారు. పిల్లలు ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు కదా, ఇక్కడే ఉన్నారు. ఓకే. మీ పిల్లలు మీకు టచ్ లోనే ఉన్నారు. ఓకే. 37th బర్త్డేకి మీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటండి తనకి? నేను కార్ కొనిచ్చారు, ఫార్చునర్ కార్ కొనిచ్చారా? ఓ నైస్, వెరీ నైస్. మీరు ఊహించారా? అంటే మీకు చెప్పకుండా చేశారా లేకపోతే? చెప్పకుండా సర్ప్రైజ్. అంటే కొనాలని ఈ డేట్ కొన్నామని, కానీ మాకు రోజు ఉంటుంటాయి కొనుక్కోళ్ళు ఇవి. అలా వెళ్తుంటాం, ఏదో కావాలంటే కొంటుంటాం. మామూలు తను నాకు కొంటది, నేను తనకు కొంటాను. సో ఆమె మీకేం కొనిచ్చారు రిటర్న్? నేనెందుకు కొనిస్తాను, బర్త్డే నాది కదా. తన బర్త్డేకి మొన్న మీరు యాక్చువల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసారు కదా, తన బర్త్డే ఉందనే మీరు బయటకు వచ్చా అని చెప్పారు. తన బర్త్డే నేనేం కొనేం లేదు, సెలబ్రేట్ చేస్తాను అంతే. అంతేనా? ఓకే. తనేదో వాచ్ కొనిచ్చిన లాస్ట్ బర్త్డే. ఏమంటే బిగ్ బాస్ కి వెళ్ళారు కదా, మీకు అక్కడ ఏమనిపించింది? అంటే మీరు బయట చాలా ఫ్రీగా ఉంటారు కదా, అక్కడ ఒక ఫ్రేమ్ లో బంధించినట్లు ఉంటది కదా. సో ఫస్ట్ ఎట్లా ఫీల్ అయ్యారు మీరు అక్కడ? నేనేం ఫీల్ అవ్వలేదండి, ఇక్కడ ఇంట్లో ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగే ఉన్నారు. ఓకే. సో మీ అక్కడ గొడవ, కిచెన్ లో గొడవ అంతా బాగా వైరల్ అయ్యాయి కదా. ఇప్పుడు బయటకు వచ్చి చూసుకుంటే ఏమనిపించింది మీకు జనరల్ గా? అంటే అరే ఏంది ఇట్లా అనుకున్నారా? లేకపోతే అసలు రిగ్రెట్స్ నా లైఫ్ లో ఎప్పుడు ఉండవు, ఎందుకంటే నేను ఎప్పుడు అలాగే ఉంటాను కాబట్టి. మళ్ళీ బ్యాక్ చూసుకొని ఇలా చేసాను అలా చేసాను నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వను. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అంతే. నాగార్జున గారు మీకు ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారు, అప్పుడే ఎట్లా ఏమనిపించింది మీకు? నా మంచి కోసం చెప్పారనిపించింది. తప్పే ఉంది, అతను ఏదైనా మంచిగా చెప్పారు కదా. సో అంతే. సో ఇంకొద్ది రోజులు కంటిన్యూ అయితే బాగుండని ఎప్పుడైనా అనిపించింది? అసలు నేను రావాలనుకున్నాను, వచ్చేస్తాను, కంటిన్యూ అవ్వాలని అనుకోలేదు. ఓకే. మీరు ఎక్స్పెక్ట్ చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది మీదని? అంటే దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి, నాకు ఒక 6 months నుంచి మమ్మల్ని కలుస్తున్నారు, రమ్మని పిలుస్తున్నారు. సీజన్ ప్రారంభంలో స్టార్టింగ్ వెళ్ళలేదు. ఓ సో మీకు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఇలా కలిసి వచ్చాయి అనుకోవచ్చా? మిమ్మల్ని చాలా టాలెంట్ నిలబెట్టింది అనుకోవాలి. ట్రోల్స్ ఎందుకు కలిసి వస్తాయి? చాలా మంది ట్రోల్స్ గురవుతున్నారు, అందరూ రాదు కదా. మనలో ఉన్న టాలెంట్, మనలో ఉన్న నిజాయితీ మనకి ఎప్పుడు. పొలిటికల్ గా, బిజినెస్ పరంగా మాకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి ఒక ఎంటర్ప్రెన్యూర్ గా పిలిచారని మేము అనుకుంటున్నాం. ఎవడో చేతగానోళ్ళు, అర్హత లేనోళ్ళు, అవకాశం రానోళ్ళు, ప్రయత్నించిన స్థాయి రానోళ్ళు ఏదో విమర్శిస్తారు. ఇప్పుడు మాదిరి ఉన్నారు. రాజకీయంగా ఒకవైపు తన పాత్ర పోషిస్తుంటుంది నా కోసం. ఎలాగంటే రోజుకు 50 మందికి 100 మందికి భోజనాలు, సహాయ సహకారాలు, రోజుకు నెలకు 3 లక్షలైనా సరే పేద ప్రజల కోసం మా సంపాదనలో స్పేర్ చేయటం. ట్రస్ట్ ద్వారానా లేకపోతే? మా ట్రస్ట్ కూడా ఉంది, తయారవుతుంది, మా పేరుని పంపిస్తాం. అవన్నీ తన దగ్గరుండి ఆ బాధ్యతలు వహిస్తుంది. అలాగే ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఒక 100 మంది ఆమె జీతాలు
ఇస్తూ ఇక్కడ బ్రతుకుతున్నారు. ఈ ఆ, సిల్క్స్ అక్కడ ఇంట్లోను టెక్కల్లోను అంతా కలిపి 100 మందికి జీతాలు ఇస్తున్నారు. ఇవన్నీ కారణాలు బిగ్ బాస్ కి రావడానికి. అంతేగాని ట్రోల్ అయినంత మాత్రం ట్రోల్ చాలా మందికి అవుతుంది. ట్రోలర్స్ ఎంతో మంది జీవితాలు రోడ్డున పడే వాళ్ళ జీవితాలు, చంపేసిన వాడు, చంపబడిన వాళ్ళు, ఎన్నో రకాల కథలతో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అందరూ బిగ్ బాస్ లోకి రావట్లేదు. ఒక క్రెడిబిలిటీ ఉండాలి, ఒక దమ్ము ఉండాలి, వాయిస్ ఉండాలి. ఆ వాయిస్ ఎదుర్కొన్నారు. అవి చూసారు వాళ్ళు. ఏ సమాజంలో ఒక నిర్ణయం తీసుకున్నాం మేము, ఆ నిర్ణయం సమాజం దృష్ట్యా తప్పవచ్చు, తప్పైనా మాకు తప్పలేదు. ఆ తప్పలేని నిర్ణయాన్ని తీసుకుని ఎలా ముందుకు వెళ్తున్నాం అన్నది మా రోల్. ఇప్పుడు షర్ట్ ఇప్పితే అందరికీ మచ్చలు ఉంటాయి. నేను షర్ట్ ఇప్పి చూపించాను, ప్రతి ఒక్కడికి ఉన్న మచ్చలను దాచేసుకుంటారు. అబ్బాయి నేను శ్రీరామచంద్రుడు అంతుంటే చెప్తాడు, స్వర్గం నుంచి దిగొచ్చినట్టు చెప్తాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఒక్క సీతాదేవితోనే అంకితమైనటువంటి మహానుభావుడు. శ్రీరామచంద్రమూర్తి తర్వాత ఇన్ని 4 లక్షల సంవత్సరాల్లో మరో మగాడిని చూపించండి, ఎవడంత నిజాయితీ వాడు ఉన్నాడు. కానీ మీరు ఇదే విషయం మీద ఒకసారి పవన్ కళ్యాణ్ విషయం మీద సాక్షి టీవీ డిబేట్ లో ఒక మాట అన్నారు. అవును, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడు, భార్యని వండుకొని ఇంకా ఇట్లా వేరే స్త్రీల వైపు చూడడం తప్పు. హిందూ మతంలో ఒక ధర్మం ఉంది, ఒక ఆచారం ఉంది, ఒక పద్ధతి ఉంది అని. సో మీకు ఈ సిచ్యుయేషన్ అలా వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? ఆ మాట అంటే నేను అప్పుడున్న పరిస్థితులను బట్టి మా కొన్ని డైరెక్షన్స్ బట్టి ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఆయనకున్న పరిస్థితులు, ఆయనకున్న ఇబ్బందులు నేను చాలాసార్లు చెప్పాను. చాలా సందర్భాలు చెప్పారు అలా. ఆ రకంగా నేను అప్పుడు మాట్లాడకపోవాల్సింది. అంతే. ఈ రోజుల్లో ఎవరికి లేదు. ఇప్పుడు నేనే అన్నాను కదా, రెండో శ్రీరామచంద్రమూర్తి లేడు కదా, ఉంటే అతనికి సాష్టాంగ ప్రణామం చేస్తాం. మనం ఉన్నదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని, సర్దుబాటు చేసుకొని, ప్రజలకి తన వాళ్ళకి నష్టం లేకుండా, ఇంకొకరికి నష్టం లేకుండా, ఇంకొకరి కన్నీటికి కారణం కాకుండా అందరితో సమర్థించుకొని వెళ్తే ప్రజలు అంగీకరిస్తారు. నేను ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయకముందు 95% దువ్వాడ శ్రీని ఇంత నీచుడు అనేవారు. ఈ మా విషయాన్ని గొడవ అవుతున్నప్పుడు ఘోరంగా ఆ విషయాన్ని ప్రజలకి మీ ద్వారా, మీడియా ద్వారా నేను స్పష్టంగా తెలియజేసిన తర్వాత ఈరోజు 60-70% పాజిటివిటీలోకి వచ్చాం. తెలంగాణ వస్తే మేమున్నామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ మాకు సహకరించి, మా వ్యాపార అభివృద్ధికి సహకరించి మాకు హక్కును చేర్చుకున్నారు. ఆంధ్ర ప్రజలందరూ కూడా మేము ఉన్నామని చెప్తున్నారు. ఇవన్నీ ఎలా పొందగలిగాం? దేశ విదేశాల నుంచి ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే టక్ మన వెహికల్ అయిపోయి సార్ ఒక సెల్ఫీ, మేడం ఒక సెల్ఫీ అంటారు. బిగ్ బాస్ వాళ్ళు పిలిచినంత స్థాయికి మేము వెళ్ళామండి. బిగ్ బాస్ పిలవక ముందునే మీరు సెలబ్రిటీస్ అయిపోయారు. నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి వచ్చాం కదా. ఎవరు చేశారు మాకు ఈ పాజిటివ్గా? ప్రజలే దేవుళ్ళని నమ్మిన మేము ప్రజలకు వాస్తవాలు తెలియజేయటం ద్వారా నెగిటివిటీని పాజిటివిటీ చేసుకున్నాం. అంటే మాలో నిజాయితీ, మాలోనే మోసం. నేనే 10 మంది అమ్మాయిలను మోసం చేసి తిరిగినోడినో, లేకపోతే ఈమెకి మోసం చేసినోడినో, నా అవసరం కోసం ఉండేవాడిని, వాడుకునేవాడిని అయితే తప్పకుండా నాకు చెప్పించి కొడతారు ప్రజలు. మాలో నిజాయితీ ఉంది. మా కుటుంబంలో గొడవ వచ్చింది, ఆ గొడవకు ఒక సర్దుబాటు. మా నిర్ణయం ఒకటి తీసుకున్నాం, ఆ నిర్ణయానికి ఒక సర్దుబాటు, దానికి ఒక సమాధానం, ప్రతిదానికి ఒక జవాబుదారీ విధానం. అది ప్రజలకు నచ్చే మాకు అంగీకరిస్తున్నారు. ఈ అనుభవాలు జీవితంలో ప్రతి ఒక్కరికి జీవితంలో మా దగ్గర చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఒకసారి పుడతాం, మళ్ళీ పుట్టాం. ఈ జన్మలో కలెక్టర్, వచ్చే జన్మలో వ్యాపారి, ఆ తర్వాత మహానటుడు అవటం రామారావు గారి లాగా. ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. పుట్టిందే ఒకసారి, ఉన్నదే ఇంత. ఆ ఉన్నదానిలో మనకి ఎందుకు ఇవన్నీ? ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒకరి కన్నిటికి కారణం కాకుండా మనం బ్రతికితే చాలు. మన లైఫ్ మన ఇష్టం, మన కథకు మనమే హీరో. మహేష్ బాబు అన్నట్టు ఇంకోటి మనల్ని హీరో చేయడు, మనకు డిజైన్ చేసుకోవాలి. జీవిత సత్యం. అవునండి. సినిమాలు అంటే గుర్తొచ్చి మొన్న మీరు నటించిన ప్రేమ అంటే సినిమా రిలీజ్ అయింది. దాంట్లో మీ ఇద్దరు గెస్ట్ రోల్ చేశారు. అంటే ఇంకేమన్నా ఉన్నాయా లైన్ లో వచ్చే సినిమాలు కానీ ఎవరన్నా? అంటే ఎలాంటి రోల్స్ కు పిలుస్తున్నారండి? ఏమన్నా ఉన్నాయా లైన్ లో? త్వరలో ఏమన్నా మిమ్మల్ని చెప్పారు కానీ నాకు ఆ రోల్స్, మదర్ రోల్స్ అవన్నీ నాకు ఇష్టం లేదు. నాకు ఏదైనా ఒక విలన్ క్యారెక్టర్ చేయాలని నెగిటివ్. అవునా? సో అంటే ఇప్పుడు లెంతీ రోల్ అయితే చేయాలని ఉంది. మరి అలా కాదు, ఒక లెంతీ రోల్ మంచిది వస్తే చేస్తాను. అలాంటిది ఇంతవరకు రాలేదు, వచ్చేదే చేస్తాను. సో మీకు ఈ మదర్ రోల్ ఆఫర్ చేసింది ఎవరండి? ఎవరో తెలియదు, ఒక టీం వచ్చారు, ఏదో చిన్న సినిమా. అలా కూడా ఇష్టం లేదు. ఒక మంచి సినిమాలో ఒక మంచి విలన్ పోర్షన్ చేయాలని. అంటే ఓన్లీ విలన్. సపోజ్ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, నాకు ఎందుకండి వస్తుంది నా ఏజ్ కి. అదేందండి అట్లా అంటారు? హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఏజ్ ని బట్టి కాదు కదా, లుక్ ని బట్టి, దీన్ని బట్టి వస్తుంది. నాకు ఒక విలన్ క్యారెక్టర్, ఒక అత్త లేకపోతే ఒక విలన్, అలా ఏమైనా ఒక నెగిటివ్ షేడ్ చేయాలి. నెగిటివ్ షేడ్ చేయాలి. ఓకే. మీకు శ్రీనివాస్ గారు, మీకు ఎలాంటి రోల్? అతను కూడా విలన్ రోల్ లోనే స్టేజ్ యాక్టర్. నేను నటుడి నాకు ఇష్టం, చాలా ఇష్టం. ఓకే. స్టేజ్ యాక్టర్ నాటకాలు వేసాం, కాలేజ్ నెగిటివ్ లోనే చూడాలి.
సో మీకు కూడా నెగిటివ్ రోల్ నేను మా ఫిల్మ్ ఏదో ఆమె చెప్తుంది కాబట్టి అని కాదు, మీరు నిజంగా చెప్పు, మీకు నిజంగా నెగిటివ్ రోల్ చేయాలని ఉందా, పాజిటివ్ రోల్ చేయాలని ఉందా? నెగిటివ్ రోలే నాకు ఇష్టం. ఆమె కోసం చెప్తున్నట్టుందండి మీరు, ఆమె చెప్పింది కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుంది మీరు. నెగిటివ్ లో కూడా మంచితనం ఉంటుంది సార్. అది ఓకే, రావణాసురుడిలో అది ఓకే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.